ఆపరేషన్ గరుడ ఆంధ్ర మొత్తం డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మారిపోతుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చి ఎక్కడ తేల్చినాయి ఇవన్నీ ప్రచారం చేశారు. ఎలక్షన్స్ ముందు ఎంత అబద్ధ ప్రచారం చేస్తే అంత గొప్ప. నిజమే డ్రగ్స్ క్యాపిటల్ అయిపోయింది. అది గంజాయిది అయితే ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉంది. నేను చెప్పాను, అదొక మాఫియా శక్తుల చేతుల్లో ఉండిపోయింది. ఇంకా దాన్ని మనం పెంచి పోషిస్తున్నాం రాజకీయ వంకతో. బట్ అది నడుస్తూనే ఉంటుంది. మనం బయట ఎక్కడో అమ్ముకునేవాడిని 100 గ్రాములు 50 గ్రాములు కేజీనో 10 కిలోలు పట్టుకుంటాం, కానీ అసలు పంట అంతా అక్కడే ఉంది. వాస్తవంగా ఆ పంటని ధ్వంసం చేయించినందుకు గాను జగన్ని ఆ ప్రాంతాల్లో ఓడగొట్టారు. ఇది వాస్తవం. మనం అబద్ధాలని నిజాల్ని అబద్ధాలుగా చెప్తున్నంత వరకు సమస్య అట్లాగే ఉండిపోతుంది. ఇక్కడ విశాఖకి సంబంధించినటువంటి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆర్డర్ పెడితే బ్రెజిల్ నుండి 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ ఏడాది మార్చి 18న పోర్టుకి రావడం, ఇంటర్పోర్ట్ సమాచారంతో ఆపరేషన్ గరుడా పేరుతో ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారులు కంటైనర్ తెరిచి బ్యాగులను పరిశీలించి నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించడం, ఆ తర్వాత బ్యాగుల్లో ఎంత శాతం డ్రగ్స్ కలిసి తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించడం, ఈస్ట్ బ్యాగుల్ని వేరే కంటైనర్లోకి మార్చి సీల్ వేయడం, సాక్ష్యాల సేకరణ, దిగుమతిదారుల వాంగ్మూలాల నమోదు, తర్వాత సిబిఐ అధికారులు ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇంతవరకు దాని మీద ఏమీ తేలలేదు. దాని మీద బ్రెజిల్ దాకా కూడా వెళ్ళారంటున్నారు. బట్ ఏమీ తేల ఇంతవరకు. అదే మొన్న బొత్స అడిగింది సమాధానం ఇంతవరకు అటు సిబిఐ ఇవ్వదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు.